ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారని శ్రీవారి లడ్డూ నాణ్యతపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శాంతి హోమం చేశారు. అందరూ చాలా బాధపడుతున్నారు. హిందువులంతా మరి వేరే మతమైనా ఏ మతాన్ని కూడా మనం ఇట్లాంటి అవకాశం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకాలైనటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతూ ఉంది. స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడడం ఇంకా చెప్పాలంటే చెప్పబుద్ధి కూడా కావడం లేదు. ఆ కొవ్వు ఏదో కలుపుతున్నారని చెప్పేసి ఒక ఆరోపణ అయితే మనకు బయటకు వచ్చింది. ఈ ఆరోపణ ఎంతవరకు నిజం అనేది పూర్తిగా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం. కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విషయం పైన పూర్తిగా ఒక కమిటీని వేయడం కానీ లేదా ఒక హై అథారిటీస్కి అప్పచెప్పి దీన్ని నిజంగా ఇది జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు కావచ్చు, స్వామివారి భక్తులు, హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఈ విషయం పైన ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సంవత్సరానికి 2 సార్లు నేను సింగిల్గా పోతే ఫ్యామిలీతో ఒకసారి కంపల్సరీగా పోతాను. ప్రతి సంవత్సరం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం మాకెంతో ఆనందదాయకం, మాకెంతో నమ్మకమైనటువంటి విషయం. స్వామివారి లడ్డు విషయంలో ఇంకా ప్రియమైనటువంటి విషయం మాకు. మరి ఇటువంటి స్వామివారి లడ్డు పైన వచ్చినటువంటి ఈ వివాదాలు నిజమా కాదా, అసలు అది జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని కూలంకషంగా మాకు హిందువులందరికీ కూడా వివరించాల్సినటువంటి అవసరం మీకు మీ ప్రభుత్వం పెద్దల పైన అందరిపైన ఉంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇది జరిగింది లేదు అనేటువంటి విషయాన్ని కంక్లూజన్ నాకు అయితే ఇవ్వాలి. హిందువుల మనోభావాల దెబ్బతీసే విధంగా ఈ విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇది దయ ఉంచి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ విషయాన్ని మాకు ఒక కంక్లూజన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు హిందువులు, అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు హిందువులు మనోభావాలు దెబ్బతి రోజు ఇటువంటి రోజు వస్తుంది. ఇటువంటి విషయం మీద చర్చించాలని అంశాన్ని తలుచుకుంటేనే చాలా విషాదకరంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా హృదయ విదారకంగా. మనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకన్న స్వామి ఎంత ప్రత్యేకమో మన హిందువులకు, అదే విధంగా తిరుమల లడ్డు కూడా ఎక్కడికైనా వెళ్ళినా కానీ తిరుమలకి వెళ్ళొచ్చానంటే స్వామివారి దర్శనం ఎలా జరిగిందనే దానికంటే తిరుపతి లడ్డు ఎక్కడ అని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అటువంటి తిరుపతి లడ్డు పైన ఇటువంటి రకరకాల దాంట్లో కొవ్వు పదార్థాలు, జంతువుల కొవ్వు పదార్థాలు వాడిన అంశాన్ని తలుచుకుంటే ఒక రకమైన ఉద్వేగానికి గురవాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరికి, హిందువులకు మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయని నేను ఈ విధంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. అదే విధంగా దీనికి ఈ తప్పుకు పాల్పడినటువంటి ప్రతి ఒక్క నాయకులు గాని, అధికారులు గాని, కాంట్రాక్టర్లు గాని, ఇందులో ఎవరైతే హస్తం ఉందో తెలిసిన వ్యక్తులను వారిని బయటికి తీసుకొచ్చి ఖచ్చితంగా దేశ బహిష్కరించాలి. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. క్రిస్టియన్ కి జెరూసలేం ఎలాగో, ఒక ముస్లిం కి మక్కా ఎలాగో, అంతకు 10 రెట్లు మా హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానం అంత ప్రఖ్యాత మాలో మా నవనాడులలో అది ప్రవహిస్తుంది. అంటే మా యొక్క ధర్మాన్ని కించపరిచే విధంగా ఇవన్నీ జరిగినాయి కాబట్టి తప్పకుండా దోషులను శిక్షిస్తూ వాళ్ళను బహిష్కరించాలని చెప్పేసి నేను. ఈ గవర్నమెంట్ అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, కల్తీలు జరిగినాయి అని ప్రకటించింది కాబట్టి నిర్దిష్టమైన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంక్వైరీ కల్తీ జరిగి ఇలాంటి చర్యలు కానీ పాల్పడి ఉంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాలా. గతంలో పనిచేసిన అధికారులు, టీటీడీ మెంబర్ల పైన కానీ, టీటీడీ చైర్మన్ కానీ, ఈఓ పైన కానీ, కమిషనర్ పైన కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ జైలు, తీవ్రమైన, ఇదేం చిన్న విషయం, కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని ఎంతో ఆ లడ్డు మీద ఎంతో భక్తి. చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ రెస్పాండ్ అవుతారు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. గత వారం రోజులుగా టీటీడీ లడ్డు పైన చర్చ కొనసాగుతా ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మరియు అక్రమాలపై తెలుగుదేశం పార్టీ వారు ఆరోపిస్తా ఉన్నారు. పైన నిజానిజాలు ఎంతున్నాయో మరి ఆ దేవదేవునికే తెలియాల్సింది. కానీ హిందువుల మనోభావాలు మాత్రం ప్రస్తుతం అలాగా దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డూలో కొవ్వు మరియు చేప ఆయిల్ ని కలపడం అనేది అత్యంత దారుణమైన, హేయమైన చర్య. ఇది ఇటువంటి చర్యలు మున్ముందు జరగకుండా పార్టీలకు మరియు రాజకీయ నాయకులకు, తెలుగుదేశం మరియు వైఎస్ఆర్సీపీ, జనసేన ఏ పార్టీ అయినా సరే తిరుపతి దేవస్థానం పైన రాజకీయ నాయకులు మరియు రాజకీయ పార్టీల ప్రేరేపణ అనేది లేకుండా టీడీ అనేది స్వతంత్రంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటుంది అనేది మా అభిప్రాయం. ఇటువంటి చర్యలు జరగకుండా ప్రతి ఒక్కరూ టీటీడీ గాని ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలని మేము